ఎవ్రీవన్. ఇవాళ నేను చెప్పబోయే ఇంటర్న్‌షిప్ వచ్చేసరికి గూగుల్. మనందరికీ డ్రీమ్ జాబ్ కంపెనీస్ అంటే ముందు గుర్తొచ్చేది గూగుల్, మైక్రోసాఫ్ట్. సో, ఇవాళ మనం గూగుల్ యొక్క ఇంటర్న్‌షిప్ గురించి చూద్దాం. సో, చూసుకోవచ్చు నేను ఇక్కడ గూగుల్ కెరియర్ పేజ్‌కొచ్చాను. సో, ఇక్కడ మనం చూడొచ్చు సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఇంటర్న్ సమ్మర్ 2025 అని ఉండిద్ది. సో, ఇక్కడ మీరు చూడొచ్చు డెడ్‌లైన్ వచ్చేసరికి జూలై 21, 2024. ఈ ఇంటర్న్‌షిప్ వచ్చేసరికి మేలో గాని, జూన్‌లో గాని స్టార్ట్ అవుతుంది. అది 3 వారాల దగ్గర నుంచి 4 వారాలు లైక్ సారీ 3-4 మంత్స్ ఉండొచ్చు. అండ్ ఈ ఇంటర్న్‌షిప్‌కి ఆహ్, ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ లేదా మాస్టర్ స్టూడెంట్స్ లేదా డ్యూయల్ డిగ్రీ లైక్ ఎంటెక్ స్టూడెంట్స్, బీటెక్ ఆర్ ఎంటెక్ లైక్ బీటెక్ ప్లస్ ఎంటెక్ తీసుకున్నోళ్ళు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు లైక్ మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్స్, మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ టెక్ ఫీల్డ్. ఎక్స్‌పీరియన్స్ విత్ 1 ఆర్ మోర్ జనరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తెలిసుండాలి. అండ్ మనం యూనిక్స్‌తో గాని, లినక్స్ ఎన్విరాన్మెంట్‌తో గాని కొంచెం ఎక్స్‌పీరియన్స్ అనేది తెలిసుండాలి. తర్వాత డేటా స్ట్రక్చర్స్, ఆల్గోరిథమ్స్ గురించి ఎక్స్‌పీరియన్స్ అనేది ఉండాలి. సో, ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి కరెంట్‌లీ ఇన్ యువర్ పెనల్టిమేట్ ఇయర్ ఆఫ్ ది స్టడీ. అంటే ఏంటంటే మీరు థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ లైక్ అయిపోయి ఫోర్త్ ఇయర్ ఎళ్ళబోతున్న స్టూడెంట్స్. సో, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఈ గూగుల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఇంటర్న్‌కి వాళ్ళు ఎలిజిబుల్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ ఎబిలిటీ టు వర్క్ ఆన్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ టు మొబైల్ డెవలప్‌మెంట్. సో, వాళ్ళు చెప్తున్నారు ఏ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయొచ్చు అనేది. సచ్ యాస్ మొబైల్ డెవలప్‌మెంట్, పారలెల్ సిస్టమ్స్, మెషిన్ లెర్నింగ్, ఇన్ఫర్మేషన్ రిట్రీవల్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎన్ఎల్‌పి అండ్ నెట్వర్కింగ్ అండ్ ఎక్సెట్రా. ఎబిలిటీ టు షోకేస్ టెక్ ప్రాజెక్ట్స్ అండ్ పార్టిసిపేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్. వాళ్ళు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేయగలగాలి. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీస్. రీసెర్చ్, క్రియేట్ అండ్ డెవలప్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ టు ఎక్స్టెండ్ అండ్ ఇంప్రూవ్ ఆన్ గూగుల్ ప్రొడక్ట్ ఆఫరింగ్. సో, ఈ మీరు చూసుకోవచ్చు. సో, ఇది మీరు చదువుకోండి. సచ్ యాస్ కాంట్రిబ్యూట్ టు ఎ వైడ్ వెరైటీ ఆఫ్ ప్రాజెక్ట్స్ యుటిలైజింగ్ ఎన్ఎల్‌పి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో, ఇయన్నీ మీరు అక్కడికెళ్ళిన తర్వాత చేయాల్సిన పనులు. సో, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇక్కడ మనం లైక్ చూసుకోవచ్చు. నేను అప్లై చేస్తున్నాను. సో, మీరు చూస్తే ప్రిఫర్డ్ లొకేషన్స్ అని అడిగిద్ది. నేను బెంగుళూరు, కర్ణాటక ఇచ్చాను. మీరు ఇక్కడ ప్రిఫరెన్సెస్ గూడా ఇచ్చుకోవచ్చు. లైక్ మీకు కావాలంటే టిక్ బాక్స్ ఉంచుకోండి. లేకపోతే టిక్ బాక్స్ అనేది తీసేసేయండి. నాకు ఏదొచ్చినా పర్లేదు కాబట్టి నేను టిక్ బాక్స్ ఇచ్చాను. అండ్ వి ఆర్ కమిటెడ్ టు ఈక్వల్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ రిగార్డ్‌లెస్ ఆఫ్ రేస్, కలర్. వీటిటికి ఆర్ యూ లీగల్లీ ఎలిజిబుల్ టు వర్క్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్. అంటే మీరు ఇండియాలో వర్క్ చేయడానికి లీగల్లీ ఎలిజిబులా అని అడుగుతున్నారు. సో, వి హావ్ టు క్లిక్ యెస్. మనం ఇప్పుడు యెస్ అని క్లిక్ చేయాలి. డూ యూ కరెంట్‌లీ నీడ్ ఆర్ విల్ యూ సమ్‌డే రిక్వైర్ గూగుల్ టు స్పాన్సర్ వర్క్ ఆథరైజేషన్ ఫర్ యూ టు వర్క్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్. దీని ఉద్దేశ్యం ఏంటంటే మీకు ఇండియాలో పనిచేయడానికి మేము స్పాన్సర్‌షిప్ చేయాలా? లేకపోతే మీకు అవసరం లేదా అని అడుగుతున్నారు. సో, అవసరం లేదు. సో, ఐ క్లిక్ ఆన్ నో. అండ్ దాని తర్వాత సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ప్లీజ్ సెలెక్ట్ యువర్ జెండర్ మెయిల్ అని. అండ్ ప్లీజ్ ఇండికేట్ యువర్ రేస్, ఎథిక్ గ్రూప్ అని అడుగుతుంది. సో, మీది మీరు సెలెక్ట్ చేయండి. అండ్ ప్లీజ్ ఇండికేట్ యువర్ డిజేబిలిటీ స్టేటస్. నో, ఐ డోంట్ హ్యావ్ డిజేబిలిటీ. ప్లీజ్ ఇండికేట్ ఇఫ్ యూ ఆర్ కరెంట్‌లీ సర్వింగ్ ఇన్ మిలిటరీ ఆర్ హ్యావ్ సర్వ్డ్ ఇన్ ద పాస్ట్. మీరు మిలిటరీలో ఎప్పుడైనా సర్వ్ చేశారా అని అడుగుతున్నారు. నో, ఐ యామ్ నాట్ కరెంట్‌లీ సర్వింగ్ ఆర్ హ్యావ్ నెవర్ సర్వ్డ్ మిలిటరీ ఇన్ ద పాస్ట్. ఇది చేయండి. అండ్ దాని తర్వాత వచ్చేసరికి లైక్ వెయిట్, నేను ఏషియన్, క్లిక్ ఆన్ ఏషియన్. ద నెక్స్ట్ థింగ్ ఈస్ క్లిక్ ఆన్ ఐ యాక్సెప్ట్ ఐకాన్స్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇది అప్లోడ్ చేయాలి. అండ్ దట్స్ ఇట్. ఇక్కడ మీరు టిక్ బాక్స్ నొక్కి అండ్ మీరు అప్లై చేసుకోవాలి. సో, ఇది థర్డ్ ఇయర్ స్టూడెంట్స్. ఇప్పుడు ఎవరైతే థర్డ్ ఇయర్‌లో ఉన్నారో అండ్ ఎవరైతే నెక్స్ట్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అవుతారో వాళ్ళకి మట్టుకే ఎలిజిబుల్. అండ్ దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ ఫర్ టుడే. ఈ లింక్ వచ్చేసరికి నేను లైక్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు మీకు ఈ ఛానల్ నచ్చిందనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.